చాలా దారుణమైన పరిస్థితిని చెప్పాలి. ఈ వీడియోలో విజయవాడకి వరదలు ఎలా వచ్చాయో, బుడమేరు ఎందుకు పొంగింది, ఏ జిల్లాలు ఎఫెక్ట్ అయ్యాయి, విజయవాడని కృష్ణానది వరద ప్రవాహం నుంచి ఏది కాపాడింది అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రవిటెక్ ఎడ్యుకేషన్ ఇన్ఫో ఛానల్. మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. అలాగే మీరు ఎన్ని లైక్ చేస్తే అంతమందికి నా వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. విజయవాడకి వరద బుడమేరు పొంగడం వల్ల, అలానే కృష్ణానది పొంగడం వల్ల వచ్చింది. ముఖ్యంగా ఈ వరద రావడానికి కారణం బుడమేరు కొంతపాటి శాతం మాత్రమే, కానీ కృష్ణానది కారణంగా చెప్పాలి. ఇప్పుడైతే బుడమేరు గురించి మాట్లాడుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే ముందు మీరు బుడమేరు వరద గురించి తెలుసుకోవాలి, లేకపోతే మీకు వరదలు ఎలా వచ్చాయి అనేది అర్థం కాదు. బుడమేరు ఉమ్మడి కృష్ణా జిల్లా నది, పెద్ద నది. మామూలుగా చిన్న కాలువ మాత్రమే. కృష్ణానదితో పోలిస్తే ఇది మాత్రం చిన్నదే. అసలు దీని పేరు బుడమ ఏరు. బుడమేరు, బుడమ అంటే చిన్నదని అర్థం. ఈ బుడమేరు ఉమ్మడి కృష్ణానదిలోని కొండూరు కొండల్లో మొదలయ్యి మైలవరం, వెల్లటూరు, వెలగలేరు, విజయవాడ, గూడవల్లి నుంచి అరిపిరాళ్ళ గ్రామం దగ్గర కొల్లేరు నదిలోకి కలవడం జరుగుతుంది. ఇది మొత్తం 100 కిలోమీటర్ల వరకు పొడవు ఉంటుంది. ఇది తరచుగా పొంగి విజయవాడ మునిగిపోయేది. అందుకే దీనికి విజయవాడ దొక్కదాయని అని పేరు. విజయవాడని వరదని నియంత్రించడానికి 1970లో వెలగలేరులో రెగ్యులేటర్ కట్టారు. అంటే నది యొక్క గేట్స్ అన్నమాట. అలా నియంత్రించిన నీటిని మళ్లించడానికి బుడమేరు డైవర్షన్ కెనాల్ కట్టారు. ఇది వెలగలేరు కొండ వల్ల మీదుగా ఇబ్రాహీంపట్నం కృష్ణానదిలోకి కలుస్తుంది. తద్వారా ప్రకాశం బ్యారేజ్కు తరలించి విజయవాడ ముంపును తగ్గించేలాగా ప్లాన్ చేశారు. ఈ డైవర్షన్ ఛానల్లోనే విజయవాడ పవర్ ప్లాంట్ నుండి వచ్చే వేడి నీళ్లను వదులుతారు. అలాగే వెలగలేరు దగ్గర ఈ డైవర్షన్ ఛానల్లో పోలవరం కుడి కాలువను కలిపారు. అక్కడి ప్రజలు దీనిని బుడమేరు అని, పోలవరం కాలువ అని, వేడి నీళ్ల కాలువ అని పిలుస్తూ ఉంటారు. విజయవాడ మీదుగా ప్రవహించే బుడమేరు కెపాసిటీ 11,000 క్యూసెక్లు, డైవర్షన్ కెపాసిటీ 10,000 క్యూసెక్లు. ఇప్పుడు బుడమేరు వరద గురించి మాట్లాడుకుందాం. 31 ఆగస్టు 2024 అర్ధరాత్రి కురిసిన, అలాగే మధ్యాహ్నం పూట కురిసిన వర్షం భారీగా అయితే కురిసింది. బుడమేరు అయితే నిండింది. అదే రోజు ఆనకట్ట గేట్స్ క్లోజ్లో ఉండడం వల్ల డైవర్షన్కి చేరి ఇబ్రాహీంపట్నంలో కృష్ణానది కలిసింది. ఈ వరద వల్ల ఇబ్రాహీంపట్నంలోని లోతట్టు ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోయింది. అదే రోజు రాత్రికి బుడమేరు వరద 60,000 క్యూసెక్ల నీటిని చేరింది. అంటే చెప్పాలంటే దాని కెపాసిటీకి మించి 4 రెట్లు నీరు ఎక్కువగా వచ్చింది. ఆ వరద అంతా పోలవరం కుడి కాలువ వెనక్కి వెళ్ళి వెలగలేరు సమీపంలో మొత్తం 3-4 చోట్ల గండిపడింది. అక్కడంతా కూడా ప్రొద్దున్నే, అంటే సెప్టెంబర్ 1కి సిటీలోకి నీరంతా వచ్చేసింది. అక్కడున్న చిన్న చిన్న కాలనీలు అన్నీ మునిగి దాదాపు 2 లక్షల మంది వరదల్లో చిక్కుకుపోయారు. అంటే సుమారు 30% జనాలు అంతా ముంపు గురై ఉన్నారు. మేజర్గా అక్కడ ఉన్న సింగ్ నగర్ సరౌండింగ్స్ అంతా మునిగిపోయింది. 2005 సంవత్సరంలో బుడమేరు, విజయవాడల వరదలు వచ్చాయి. కృష్ణానదికి వెళ్ళే బుడమేరు చాలా మలుపులు ఉండడం, ఆక్రమణలకు గురి అవ్వడం కూడా వరదల యొక్క తీవ్రతకు పెంచాయి. వరద నీరు అంతా కూడా బుడమేరు ద్వారానే పోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, తెలంగాణలో కూడా భారీ వర్షం కృష్ణానదికి ఉపనదులైన మున్నేరు, పాలేరు, మూసీ నదుల్లో భారీగా వరదలు వచ్చి కృష్ణానదిలోకి ఆ నీరంతా కలిసింది. ఈ ఎఫెక్ట్ వల్ల కృష్ణానదిలో నీరైతే చాలానే వచ్చాయి. దీనివల్ల మరుసటి రోజు పొద్దున్నే, అంటే 2వ తేదీన కృష్ణానదిలోకి 11.4 లక్షల క్యూసెక్ నీరు వచ్చి చేరింది. అలాగే కొన్ని ప్రాంతాలైతే కృష్ణానది వరదలతో, బుడమేరు వరదలతో ముంపుకి గురయ్యాయి. కానీ ప్రకాశం బ్యారేజ్కు దగ్గర భారీగా ముంపుకు గురయ్యే కృష్ణలంక, రామలింగేశ్వర నగర్తో సహా ఇంకొన్ని ప్రాంతాలు ఈ భారీ వరదలు మునిగిపోయాయి. ఎందుకు కృష్ణానదికి కట్టిన రిటైనింగ్ వాల్ అడ్డుకట్ట వేసిందంటే, ఈ రిటైనింగ్ వాల్ మొత్తం పద్మావతి ఘాట్ నుంచి అన్నమల, కుదురు వరకు ఉన్న 4.7 కిలోమీటర్ల వరకు ఉంది. దీనిని 2016లో స్టార్ట్ చేసి
2023లో కంప్లీట్ చేశారు. మొదటి ఫేజ్లో 2.35 కిలోమీటర్లు మాత్రమే వేశారు. 2019 సంవత్సరం నాటికి వేసి నిలిపివేశారు. ఇంకా మిగిలినది 2023 నాటికి కంప్లీట్ అయ్యాయి. దీనివల్ల విజయవాడకి పెద్ద గండమై తప్పింది. దీని నుంచి దాదాపు సగం విజయవాడ మొత్తం ముంపుకు గురవకుండా కాపాడింది. అలాగే ప్రకాశం బ్యారేజ్కి మొదటిసారిగా వచ్చిన 11.4 లక్షల క్యూసెక్ వరదలని తట్టుకుంది. సెప్టెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం నుండి కృష్ణానది వరద తగ్గింది. కానీ బుడమేరు నుంచి వచ్చిన దాని నుంచి వరదకి గురైన ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఇక్కడున్న మ్యాప్లో వరదల గురించి నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా చూస్తే బాగుంటుంది. సో ఇది వెలగలేరు గ్రామము. ఇక్కడ మీరు చూడొచ్చు పైనుంచి వంకర టింకర్లుగా ఒక వాగు వస్తుంది సార్ ఏరు, అదే బుడమేరు. అది ఇక్కడ మనకి విజయవాడలోకి వాటర్ రాకుండా ఫ్లడ్ వాటర్ ఇక్కడ ఒక గేట్స్ కట్టారు. గేట్ చూడొచ్చు. ఈ లెఫ్ట్కి వెళ్తే ఇదంతా డైవర్షన్ ఛానల్ అనమాట. సో ఇది చూడొచ్చు మీరు, ఇది వంకర టింకర్లుగా ఉంది చూసారా, చాలా చిన్న కాలువ. సో అలా వచ్చి మనకి రాయన్పాడు రైల్వే స్టేషన్ పక్క నుండి వెళ్తుంది. రాయన్పాడు రైల్వే స్టేషన్ తర్వాత విజయవాడ బైపాస్ని క్రాస్ అవుతుంది. దీనికోసం ఇక్కడ పెద్ద బ్రిడ్జ్ కట్టారు. సో మీరు చూడొచ్చు చాలా చిన్న కాలువ. అలాగే అలా ఈ రైల్వే ట్రాక్ని క్రాస్ చేసుకుంటూ వచ్చి మనకి వైఎస్ఆర్ కాలనీ పక్క నుంచి వెళ్తుంది. సో ఇలా చూడొచ్చు చిన్న రింగ్ రోడ్ని క్రాస్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి చాలా మలుపులు షార్ప్ బెండ్లు ఉంటాయి. ఇదిగోండి ఇదంతా బుడమేరే. దీని పక్కన చాలా ఇల్లులు ఆక్రమణలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలా వస్తుంది. ఇక్కడ మనకి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే రైల్వే ట్రాక్ని క్రాస్ అవుతాయి. సో ఇలా వచ్చి ఇక్కడ ఇదంతా సింగనగర్ అనమాట. ఇదంతా సింగనగర్. ఈ ప్రాంతం బాగా మునిగిపోయింది. సో కిందకి ఇలా వస్తే మన సింగనగర్ దగ్గర నుంచి ఇది టర్నింగ్ తీసుకుని కింద ఉన్నది ఏలూరు కాలువ. ఏలూరు కాలువ అది ప్యారలల్గా సమాంతరంగా వెళ్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో దేవీనగర్ రోడ్డు దగ్గర పైనేమో మనకి బుడమేరు వెళ్తుంది, కిందేమో ఏలూరు కాలువ. సో అది పై లెవెల్ ఎక్కువైపోయి అక్కడ బ్రీచ్ అయిపోయింది. అంటే మనకి ఆ కట్ట కొట్టుకుపోయి ఇలా మనకి బుడమేరులో నీళ్లు ఏలూరు కాలువలోకి వచ్చేసాయి ఇలాగ డౌన్కి. సో మీరంతా మీరు చూడొచ్చు బుడమేరు పైన ఉన్నది బుడమేరు. బుడమేరు వెంబడి చాలా ఇల్లులు అయితే ఉంటాయి. ఇంకా పైన ఉన్నదంతా బుడమేరే. అలాగే రామవరపురం రైల్వే స్టేషన్ తర్వాత లెఫ్ట్ వెళ్ళిపోతుంది. అలా పైకి వెళ్ళిపోతుంది. చూడండి ఇదంతా షార్ప్ బెండ్లు వంకర టింకర్లుగా ఎక్కువ ఉంటుంది. అలాగే ముస్తాబాద్ సైడ్ వెళ్ళిపోతుంది. అలాగా ఇది మనకి చివరికి కొల్లేరు సరస్సు దగ్గర అరిపిరాల గ్రామం దగ్గర కలుస్తుంది. చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి ఇదిగోండి ఎంత చిన్నగా ఉందో. ఇలా వచ్చి కరెక్ట్గా ఈ గ్రామం దగ్గర మన కొల్లేరు సరస్సులో కలుస్తుంది. మీకు చూడండి ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ నుంచి ఇది వరకు ఫ్యూచర్లో కృష్ణానది వరదల్ని మనం కంట్రోల్ చేయలేం. కానీ బుడమేరుని వెడల్పు చేయడం వల్ల ఆక్రమణలు తొలగించడం ద్వారా ఫ్యూచర్లలో బుడమేరు వరద నుంచి తప్పించుకోవచ్చు. ఈ వరదలు తొందరగా తగ్గాలని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా వరదలో చిక్కుకున్న ప్రజలకు హెల్ప్ చేయాలనుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ డొనేట్ చేయవచ్చు. వారి డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను. మీకు వీలైతే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. దీనిలో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.